ఫ్యాక్టర్ ఏంటంటే ప్రతి మనిషిలోనూ అన్ని సమర్థతలు ఉండవు. ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే చంద్రబాబు నాయుడు మీద చాలామంది మీములు ప్రత్యర్థులు జోకులు వేస్తారు. ఇంగ్లీషు అంత సమర్థవంతంగా మాట్లాడలేడు, హిందీ పెద్దగా రాదు. ఈ రెండు భాషలు లేకపోతే రాష్ట్రం వదిలిపోయి కమ్యూనికేషన్ చాలా కష్టం. ఎందుకంటే ఎవరికైనా మనం హిందీ ఇప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులకు అన్ని పార్టీల్లోనూ ఉన్న సమస్య, కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా ఇదే జాతీయ పార్టీలో వాళ్ళు తెలంగాణ నాయకులకు ఉన్నంత ఇంటిమసీ కూడా ఆంధ్ర నాయకులకు నేషనల్ లీడర్షిప్తో ఉండడం ఛాలెంజ్ అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి, హిందీ రావాలి, ఏదో ఒకటి రాకపోతే జాతీయ నాయకులతో ఉండదు. చంద్రబాబు నాయుడుకు ఇంగ్లీషు హిందీలో ఫ్లూయెన్సీ లేకపోయినా ఆయన జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకోగలిగాడు, అది మామూలు విషయం కాదు. అలాగే పెద్ద గొప్ప స్పీకర్ కాదు. మీరు రాజశేఖర్ రెడ్డి చూడండి, కంపేర్ చేస్తే రాజశేఖర్ రెడ్డి పబ్లిక్ స్పీకర్గా చాలా ప్రత్యేకత కలిగిన ఉపన్యాసకుడు. మీకు నరేంద్ర మోడీ ఎంత అద్భుతమైన ఉపన్యాసకుడు చూడండి. కేసీఆర్ ఎంత సమర్థవంతమైన ఉపన్యాసకుడు చూడండి. కేసీఆర్ ఉపన్యాసం 40 నిమిషాలన్న బోరుగొట్టడు. చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఉపన్యాసకుడు కాదు, కానీ అంటే రాజకీయాల్లో ఉండాల్సిన బేసిక్ లక్షణాలు ఏంటి? ఉపన్యాసం ఇవ్వగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి, భాషా చాతుర్యం ఉండాలి, కరిష్మా ఉండాలి, జనాకర్షణ ఉండాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు జనాకర్షణ ఏంటి? సో తర్వాత అక్వైర్డ్ కరిష్మా అనేది తప్ప ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు లాగానో పవన్ కళ్యాణ్ లాగానో మరో నాయకులానో జనాకర్షణతో మొదలైన రాజకీయ జీవితం కాదు. కానీ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ తనకంటూ ఒక జనాకర్షణ అక్వైర్ చేసుకోగలిగాడు. అంటే తనకు సామర్థ్యము అంతగా ప్రవేశం లేనివి కూడా తన రాజకీయ గ్రోత్లో అడ్డంకి కాకుండా సమర్థవంతంగా వాటిని అధిగమించగలిగాడు. 10వది మేనేజీరియల్ స్కిల్స్. ఇంత పెద్ద రాజకీయ పార్టీని మేనేజ్ చేయడం, విమర్శకులు చెప్తూ ఉంటారు చూడండి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని. అది విమర్శకులు నెగటివ్గా చూడొచ్చు. మరి పొలిటికల్గా ఎలక్షన్ మేనేజ్మెంటు, పొలిటికల్ మేనేజ్మెంటు, వ్యక్తులు